నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆ విధంగా మన యొక్క జీవితాలను ఆయనకు మహిమకరంగా నిలువబెట్టడానికి ఆయన జరిగించేటువంటి ఒక ప్రాముఖ్యమైన చర్య ఏమిటంటే, ఈ యొక్క 2వ నెలలో మొదటి దినంలో మనము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గాన్ని సిద్ధపరచును. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ విశ్వాస జీవితంలో నీవు ఒక యోగ్యకరమైనటువంటి మార్గంలో నడవటానికి తన దూతను నీకు ముందుగా పంపే దేవుడని నీవు గుర్తుపెట్టుకో. ఇది యేసు ప్రభు వారిని గురించి చెప్పబడిన మాట. యేసు ప్రభువుకి మార్గాన్ని సిద్ధపరచవలసినటువంటి ఒక వ్యక్తి అవసరమైతే, నీవు దేవునికి మహిమకరంగా నీ ఆత్మీయ జీవితాన్ని చేయటానికి నీకు ఆ మార్గదర్శకత్వం చేసేటువంటి ఒక వ్యక్తి ఎంతో అవసరం. పరలోకంలో దేవుడు ఉన్నాడు, అదెంతో వాస్తవం. కానీ భౌతికంగా కూడా దేవుడు నేను నడిపించడానికి నీ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన ఒక గొప్ప మార్గంలో నీవు ప్రయాణము చేయటానికి నీకు దేవుడు పంపే ఒక దూత అవసరం. ఎందుకు? ఆ దూత నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. 40 సంవత్సరాలు నడిపించాడు మోషే. 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత అంటున్నాడు, ఇదిగో మీరు వెళ్ళే మార్గము ఇంతకు ముందు వెళ్ళినటువంటిది కాదు, మీరు ఆ మార్గాన్ని గుర్తుపట్టాలి. ద్వితీయోపదేశకాండంలో మోషే చెబుతున్న మాట. ఈ ఉదయకాల సమయంలో నీవు ఈ లోకములో జీవించే జీవితము నీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క, లేక నీవు జీవిస్తూ ఉన్నటువంటి నీ ప్రాంతం యొక్క, లేక నీ కులం యొక్క ఆచారము, క్రమాలు, పద్ధతులను అనుసరించి జీవించే జీవితము విశ్వాస జీవితము కాదు. మీరు మానవ సంబంధమైన పద్ధతులు, దైవోపదేశాలని మీరు వాటిని ఆచరిస్తున్నారు అంటారు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు. మనం అనుసరించేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి దేవుని మార్గదర్శకత్వం నుంచి వచ్చినాయా, లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి క్రమాలలో నుంచి మనం కొన్నిటిని పాటిస్తున్నామా అనేటువంటిది మనం జాగ్రత్తగా ఎరిగి ఉండాలి. అది మనకి బోధించడానికి దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఆ ఆత్మ సంబంధమైన మార్గము మనకి తెలవాలి. ఫస్ట్ ముందు మార్గం తెలిస్తే దూత ఏం చేస్తాడు? ఆ మార్గంలో ఉన్న అడ్డుగోడలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తాడు. మనమే ఆ మార్గానికి విధేయత చూపించకపోతే ఏం చేయలేడు?
ఆ దూత ఆ మార్గంలో ఉన్న అభ్యంతరాలని చెప్పలేడు, వాటిని ఎలాగ దాటాలో మనకి సహాయం చేయలేడు. మన వల్ల కాదండి ఆ మార్గాన్ని సరళము చేయలేడు. మన నుంచి ఆ స్పందన కావాలి. జాన్ బనియన్ అని యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశారు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకము బైబిల్ అయితే, బైబిల్ తర్వాత 2వ స్థానంలో ప్రపంచంలో అమ్ముడుపోతున్న పుస్తకం అది ఏంటిది? యాత్రికుని ప్రయాణం. మీరు చదువుతానంటే వెనకాల ఉంటుంది చర్చిలో. జీవితంలో ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎట్లెట్లా ఏ విషయాల్లో మనం మార్గం తప్పిపోతామో తెలుస్తూ ఉంటుంది. సుమారు బైబిల్ కంటే పెద్దగానే ఉంటుంది. ఎంత ఉంటుంది? బైబిల్ కంటే పెద్దగానే ఉంటుంది. అన్ని రకాలుగా మనము మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ గొప్ప మార్గం నుంచి మనము తప్పిపోతూ ఉంటాం. మన యొక్క జీవితాల్లో దేవుడు ఆ మార్గము తప్పిపోయేటువంటి స్థితుల్లో నుంచి మనల్ని సరిచేసి మరలా దేవుడు సిద్ధపరిచిన మార్గంలో మనల్ని నడిపించడానికి దేవుడు మనకి ఒక దూతని ఇచ్చాడు. యేసు ప్రభు వారికి మార్గదర్శకత్వం చేయడానికి బాప్తిసమిచ్చు యోహాను అంటే మనందరినీ, మానవులందరినీ దేవుని రాజ్యానికి చేర్చడానికి యేసు ప్రభు వారు మార్గంగా ఉంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి దూతగా మన యొక్క జీవితాల్లో ఆయన సిద్ధపరిచిన మార్గంలో మనని ముందుకు నడిపించడానికి ఆనాడు ఎలియాజరు ఏ విధంగా అబ్రహాము, ఇస్సాకు, ఎలియాజరు వాళ్ళ యొక్క ప్రయాణంలో దేవుని యొక్క సన్నిధానం చెంత వాళ్ళు వెళ్ళే ఏర్పాటుని మనం చూస్తాం. దేవునికి మహిమకరంగా ఏం జరిగింది? ఒక వధువు సిద్ధము అయింది. ఎవరు? రెక్క. వధువు ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? బిల్డింగ్ కాదు, లేకపోతే మనం చెప్పుకునే డెనామినేషన్ పేర్లు కాదు. ఏంటి? నీవు నేను. ఐ ఆమ్ ద చర్చ్ అని. ఎవరు? నేనే ఒక సంఘం. అలా దేవుని సన్నిధిలో కూడినటువంటి మనము దేవుడు సిద్ధపరిచిన మార్గములో ఆయనకు మహిమకరంగా ఈ భూమి మీద నడవటానికి, ఆత్మ సంబంధంగా దేవుడు అనుగ్రహించిన మార్గములో మనం అడుగులను వేసి, ముందుకు అడుగులు వేసి వెళ్ళటానికి దేవుడు మన కొరకు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుస్తుంది, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవని కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులను పారజేయుచూ ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి చెబుతున్న మాట ఇది. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కూడా దేవుడు చేసినటువంటి ఆ నూతన క్రియ వాళ్ళకి అర్థం కాదు. అందుకనే
యేసయ్యని వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. ఏంటి ఇదేదో కొత్త బోధలాగే ఉంది, ఇదేదో అపవిత్రాత్మలని అధ్యక్షుడైన వాడు అపవిత్రాత్మలు వెలగొడుతున్నాడని, ఇట్లా ఆనాడు ఎన్నో విధాలుగా యేసయ్య వాళ్ళ యొద్దకు తీసుకుని వచ్చిన దేవుని మార్గాన్ని వాళ్ళు వారి యొక్క జీవితాల్లో అంగీకరించలేక పోయారు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మార్గంలో నీవు ఆయనకు మహిమకరంగా ముందుకడుగులను వేయటానికి 17వ వచనం నుంచి మనం చదివితే అక్కడ వడిగల జనములలో మార్గాన్ని కలుగజేయువాడును, రథములను, గుర్రములను, సేనలను, సూరులను నడిపించువాడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మనకు తెలుసు మన పితరులను ఏ విధంగా ఆయన నడిపించాడు. పగలు మేఘ స్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో ఉండి వారి యొక్క కాలు వాయలేదు, బట్టలు మాయలేదు, చెప్పులు పాతగిల్లలేదు. వారిలో ఎవరికి ఏ నిస్సత్తువ రాలేదు. అలా నడిచిన వాళ్ళు ఎవరు? ఇద్దరు. మిగతా వాళ్ళందరూ కూడా అలా నడవగలరు, కానీ వాళ్ళకి దేవుడు సిద్ధపరిచిన ఆ ఆత్మ సంబంధమైన ఆ శ్రేష్టమైన మార్గాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు? విశ్వసించలేకపోయారు. వాళ్ళు ఆ విధంగా అడుగులు వేయలేకపోయారు. దేవుడు వారిని బట్టి సంతోషించలేకపోయాడు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన గొప్ప మార్గంలో నీవు నడవటానికి, ఆ విధంగా దేవుని సన్నిధిలో నీవు అడుగులు వేయాలి. వేసినప్పుడే దేవుడు జరిగించే ఆ గొప్ప కార్యాలు చూడగలుగుతాం. పైనుంచి కిందకి వడిగా ప్రవహించే నీళ్లలో దేవుడు చెప్తే ఆ మందసాన్ని పట్టుకుని యాజకులు అడుగు వేసిన తర్వాతే నీళ్ళు ఆగినాయి, అంతేగాని నీళ్ళు ఆగినాక అడుగు వేయలా. నీళ్ళు ఆపండి తర్వాత వెళ్తామని అనలా. దేవుడు నీ ప్రతికూల పరిస్థితుల్లో, నీ జీవితంలో ఉన్న, నీ ఎదుట ఉన్న నిరీక్షణకు ఆధారం లేని స్థితుల్లో, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తూ ఉన్నాను, ఇప్పుడే అది మొలుస్తూ ఉంది, మీరు దానిని ఆలోచించరా? దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప మార్గంలో మన ముందుకు అడుగులను వేయటానికి మనకు కావాల్సింది ఏంటంటే, దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో మనము ఆలోచించటం మన జీవితాల్లో ఎంతో అవసరం. మనకున్న ప్రతి పరిస్థితుల్లోనూ, మన ఆరోగ్యంలో, మన ఆర్థిక పరిస్థితుల్లో, మన పిల్లల్లో, మన కుటుంబంలో, మన ఎదుటున్న మన జీవన సంబంధమైన మార్గాల్లో, మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో అది అర్థమైతే లోతు భార్య ఆలోచిస్తే ఏం చేసేది కాదు, వెనక్కి తిరిగి చూసేది కాదు. అప్పుడే చెప్పేశారు, కళ్ళ ముందే దోతలు వచ్చారు,
ఆ రాత్రి అంతా వాళ్ళతో ఉన్నారు. వాళ్ళందరూ ఆ ఊరి వారందరి చేతిలో పడకుండా ఆ రాత్రి వాళ్ళందరినీ కాపాడారు. ఆ లోతు మీదకి వచ్చినప్పుడు ఇమీడియట్లీగా లోపలికి తీసుకుని తలుపు గడిపెట్టి మరలా వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు రాకుండా భద్రం చేశారు. అంతకు ముందే చెప్పేశారు ఏమని, ఇంకా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆ ఇంట్లోకి తీసుకురమ్మని చెప్పేశారు. ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాల్సిన మార్గాన్ని వాళ్ళకి చూపించారు. అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇంకా వెనక్కి తిరిగి చూడొద్దు అని కూడా చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కన్నుల ఎదుట భయంకరమైన ఉపద్రవము కలిగి ఆ ఉపద్రవములో నుంచి బయటకి అగ్నిలో నుండి తీయబడినట్లుగా ఆ కుటుంబము బయటకు వచ్చిన తర్వాత, తెలుగులో ఒక సామెత ఉంటుంది, బ్రతుకు జీవుడా ఎట్టగొట్ట ప్రాణంతో బయటపడ్డావని ఇంకా మరలా వెనక్కి తిరిగి ఆ ప్రతికూల స్థితుల వైపుకి చూడాల్సిన అవసరమే లేదు. అలా చూడటానికి కారణం ఏంటి? ఈ జరిగిన పరిస్థితులన్నిటి గురించి ఆలోచించేటువంటి స్థితి లేకపోవడం. జరిగిన పరిస్థితులన్నీ ఆలోచించకపోతే దేవుడు నీ కొరకు కలుగ చేసేటువంటి ఆ నూతన మార్గాన్ని నీ జీవితంలో నీవు గుర్తు పట్టలేదు. దేవునికి మహిమకరంగా నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు అడుగులు వేయలేవు. ఆయన నీ కొరకు నూతన కార్యాలను జరిగించటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నీవు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఆ ఉన్నతమైన మార్గమును నీ జీవితంలో నీవు స్వతంత్రించుకోలేవు. తాను వెళ్ళాల్సిన గమ్యం ఉంది, తన ఎదుట కొన్ని బాధ్యతలు ఉన్నాయి, తాను వేయాల్సిన అడుగులు ఉన్నాయి. కానీ వాటన్నిటిని మరిచి ఆ మార్గాన్ని విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి భయంకరమైనటువంటి విపత్తులోనికి వెళ్ళిపోయింది. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో, ఇదిగో నీకు ముందుగా నేను ఒక దూతను పంపుచూ ఉన్నాను, అతడు నీ మార్గాన్ని, నీవు లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఇంకా నీవు లోకం వైపుకి చూడాల్సిన అవసరం లేదు. లోకంతో పోల్చుకోవాల్సిన అవసరము లేదు. నీ చుట్టూ ఉన్న లోక ప్రజల యొక్క పద్ధతులతో, ఆచారాలతో, వాళ్ళ క్రమాలతో నీవు అడుగులు వేయాల్సిన అవసరము లేదు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో దేవునికి మహిమకరంగా నీవు నడవాలి. అందుకు నీకు ఎన్నో రకాలైన అభ్యంతరాలు రావని నేను అనట్లేదు. కానీ ముందు నీవు ఆ మార్గంలో వెళ్ళటానికి సిద్ధపడాలి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే,
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మోస్తారు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూసారా, సంఘంలో అనేకమైనటువంటి కలవరపాటుతో ఉండేటువంటి విశ్వాసం ఎక్కడ చెబుతున్నారు? లోకంలో చెప్పట్లే యేసయ్య. ఎక్కడ చెబుతున్నారు? ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అంటే వాళ్ళు ఎవరు? సమాజ మందిరంలో ఉండేటువంటి వాళ్ళు. మన భాషలో చెప్పాలంటే మందిరంలో ఉండేటువంటి వాళ్ళు ఆత్మ సంబంధమైన మార్గంలో వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళని దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మన చుట్టూ ఈ అంత్యకాలంలో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి బలహీనమైన విశ్వాస సంబంధమైన విధానాలు మన చుట్టూ ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మహిమకరంగా దేవుడు మనల్ని పిలిచిన మార్గం వైపుకి మనం అడుగులు. నేను ఫస్ట్గా కొత్తగా చర్చిలోకి వెళ్ళగానే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎవరైనా ఆత్మ ప్రేరేపణ గలవారంటే నేను ప్రార్థన చేస్తాను. నేనేంటి ప్రార్థనాపరుని కాదు, దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ప్రార్థన చేశాడు, లేకపోతే మౌనంగా ఉంటాడు. మిగతా విశ్వాసులు నేను కాక మనం వచ్చి అడిగినా ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తాడు, మాకు ప్రార్థన చేయడం రాదా అనుకుని బోడంత మంది నవ్వుకుంటూ ఉండేవాడు. నో ప్రాబ్లం, వాళ్ళు నవ్వుకుంటారని నాకేం బాధ లేదు. నేను దేవుని సన్నిధిలో నేను ప్రతిస్పందించి ఆయన సన్నిధానం చెంత నేను నిలబడటం, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన మార్గంలో నేను అడుగులు వేయటం, నా యొక్క మార్గంలో నేను మొదటి నుంచి ప్రభు సన్నిధానం చెంత అలవాటు చేసుకుంటాను. ఆత్మీయ జీవితంలో దేవుడు నీ కొరకు తెరిచినటువంటి ఆ గొప్ప మార్గంలో నీవు అడుగులను వేయటానికి నీవు ఆలోచించేవాడవైతే నీకు నీ ఎదుటిన్న అభ్యంతరాలు తెలుస్తాయి. ఏమి అభ్యంతరాలు? ఒకటి, నీ చుట్టూ ఉన్నటువంటి విశ్వాస సమాజమే. రెండవది, మత్తయి సువార్త 16:23 యేసయ్య చెప్తారు, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు, దేవుని సంగతులను నీవు తలంచక. వీళ్ళెవరు? అవిశ్వాసులైన నాయకులు. ఎవరు? ఆయన ఎవరు? అపోస్తలుడు. ఎవరు? పేతురు గారు ఎవరు? శిష్యుడు స్థాయి నుంచి అపోస్తలుడుగా, ఇంకా అపోస్తలుడు స్థాయి నుంచి ఇంకా సంఘానికి ప్రప్రథమ వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని చెప్పినటువంటి దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో ఆ ఆత్మ సంబంధంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప మార్గంలో వెళ్ళటానికి ఈ లోకంలో కొన్నిసార్లు అవిశ్వాసులైనటువంటి నాయకులు
మన మార్గంలో అడ్డుగా నిలిచే పరిస్థితులు, మన చుట్టూ ఉండే మానవ సంబంధమైన పద్ధతులతో నడిచేటువంటి విశ్వాసం, ఈ అడ్డంకులను దేవుడు జరిగించే ఆ నూతన కార్యాలని దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటానికి అభ్యంతరకరంగా ఉన్న పరిస్థితులను మనం అధిగమించడానికి ప్రభు సన్నిధానం చెంద మనం ఒక యోగ్యకరంగా నిలబడాలి. యెషయా గ్రంథం 57:14 ఒక మాటని మనం చూస్తాం. ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుని బిడ్డలుగా దేవునికి మహిమకరంగా మనము ఆయన అనుగ్రహించినటువంటి మార్గంలో మనము ముందుకు అడుగులను వేయటానికి దేవుడు ఏం చేస్తాడు? మన పక్షంగా తన అధికారంతో ఆయన పని చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటో, అడ్డుబండలను మనం ఏం చేయాలి? ఆలోచించి ఆ అడ్డుబండలేవో గుర్తించాలి. దేవుడు ఏం చేస్తాడు? ఆ అడ్డుబండలని తీసివేయడానికి, ఆ త్రోవను సరళము చేయడానికి దేవుడు తన దూతని పంపుతాడు. దూత అంటే పరలోకం నుంచి వచ్చే దూత అని అనుకోమాకండి. దేవుడు మీ కొరకు పంపించే ఓ సాధారణమైన వ్యక్తి కావచ్చు. ఇదిగో నీవు ఇందు నిమిత్తమే అక్కడ ఉన్నావేమో ఆలోచించుకో అని చెప్పాడు. ఎవరు? ఎస్తేరు. ఒక రాణి గారితో ద్వారపాలకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇస్తున్న వార్నింగ్. అప్పుడు ఎస్తేరు కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప మార్గంలో ఆవిడ అడుగులు వేయగలిగింది. బాల్య దినాల్లో అనాథగా తన జీవితాన్ని ముగించాల్సిన బిడ్డ తల్లిదండ్రులను కోల్పోతే చేర్చుకున్నాడు. ఆ తర్వాత దేవునిచ్చి తానుసారంగా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేనేదో గేట్ కీపర్ని, నా కుమార్తె రాణి అవుతుంది అని ఏమాత్రం అనుకోలే. ద్వారపాలకుడి కుమార్తెని రాణిగా ఉండటానికి ఎంపిక చేస్తుంటే ఆ సెలక్షన్కి పంపించాడు. ఆ తర్వాత రాణి అయినాక మళ్ళా అంటున్నాడు, ఇదిగో నీ జాతి మొత్తం నశించిపోతుంది, అందుకే నీవు అక్కడ ఉన్నావేమో. ఒకవేళ నువ్వు పని చేయకపోయినా నా దేవుడు నా జాతిని రక్షిస్తాడు. వేరొక దిక్కు నుంచి నా దేవుడు సహాయాన్ని. మనం ఏం చెబుతాం? అమ్మా చిన్నప్పటి నుంచి నేను పెంచానమ్మా, నిన్ను ఇందుకే నిన్ను చూశానమ్మా, అది చేశానమ్మా, ఇది సవరదీస్తాము. ఏం సవరదీయలేదు. దేవుని ఆత్మ సంబంధమైన రోషముతో దేవుడు పంపించిన ఒక దూతగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆవిడ ఎదుట దేవుడు సిద్ధపరిచిన మార్గాన్ని తెలియపరుస్తున్నాడు. ఇంకా కావాలంటే ఆ మార్గాన్ని సరళం చేయడానికి ఇదిగో నేను కూడా ఉపవాసం ఉంటా. ఆ మార్గంలో ఉన్న అడ్డుగోడలు తొలగించబడడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో నీవు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులేవో
ఈ యొక్క 2వ నెలలో దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఆయన నీ కొరకు తన మార్గాన్ని సిద్ధం చేయడానికి తన దూతను పంపించి నీకు ముందుగా ఆ మార్గాన్ని సరళము చేస్తాడు. ప్రభు సన్నిధిలో నీవు ఆలోచించు, ధ్యానించు, దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధిలో గడుపు. నీ ఎదుటున్న పరిస్థితుల్లో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి దూత నిన్ను ఆ లోతుని ఏ విధంగా బయటకు తీసుకుని వచ్చిందో, ఎస్తేరుని ఏ విధంగా ఆయనకు మహిమకరంగా నిలబెట్టిందో, ఆ విధంగా నిలబడటానికి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తలలు వంచి ప్రభు సన్నిధిలో లేచి నిలబడి మీ యొక్క జీవిత గమనాల్లో నీవు వెళ్ళే నీ ఆత్మీయ ప్రయాణానికి దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ పిలుపుకి అడ్డుగా ఉన్న పరిస్థితులు ఏవో, ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితులు కొన్నిసార్లు అది నీ కుటుంబము కూడా కావచ్చు, యేసు ప్రభు వారు ఆ ఆత్మ సంబంధమైన మార్గంలో వెళ్ళటానికి పిలిస్తే, ఇదిగో అయ్యా నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానన్నాడు. ఇదిగో మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను వెంబడించన్నాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో అలాంటి మాట మనం వింటుంటే, అయ్యో యేసయ్య ఇంత కఠినాత్ముడు అనిపిస్తుంది మనకి. కానీ సమస్య ఏమిటంటే, మొదట నేను ఆ పని చేస్తానన్నాడు. అదే ఎలీషా. ఏలియా పిలిచిన పిలుపును బట్టి ఆ మార్గంలో వెళ్ళడానికి నిలబడినప్పుడు ఆ పిలుపులో దేవుడు సిద్ధపరిచిన మార్గంలో నిలబడినప్పుడు అలాంటి అభ్యంతరం ఏమీ లేదు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మార్గము నీకు ప్రాముఖ్యంగా ఉందా? ఆ మార్గంలో ఎన్ని అభ్యంతరాలున్నా ఆ మార్గాలన్నిటిలో నీ త్రోవను సరళము చేయడానికి దేవుడు తన దూతనిచ్చి నిన్ను ముందుకు నడిపించగలిగిన దేవుడు. నీవు అభ్యంతరాలను చూడొద్దు, మార్గాన్ని చూడు. తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఇచ్చివేసినటువంటి ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించడానికి శక్తి కలిగిన వాడు. తన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ మార్గంలో ఆ నూతనమైన జీవము కలిగిన అక్షయమైన వాడబారని ఆ మహిమ కలిగిన మార్గంలో నీవు ఈ భూమి మీద అడుగులు వేస్తూ నీ విశ్వాసము సర్వలోకానికి ప్రచురపరచబడినట్లుగా నిన్ను ఆయనకు మహిమకరమైన స్థానంలో దేవుడు నిలబెట్టడానికి
నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడిగా, ఆయన తన ఆత్మ సహాయంతో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో నీ మార్గములో ఉన్న అభ్యంతరాలు ఏవో గుర్తెరుగు. నీ చుట్టూ ఉన్న విశ్వాసుల, నీ కుటుంబస్తుల, నీ పైన నాయకులుగా ఉన్నవారా, లేక ఆ యేసయ్యను వెంబడించడానికి ఆ ధనవంతుడికి ఉన్న ఆ ధనము, ఆ యవ్వనస్తుడైనటువంటి ఆ ధనవంతుడు ఆయన కొరకు ఆ సిద్ధపరిచిన ఆ మార్గంలో వెళ్ళలేకపోయాడు. ఈ 4 ప్రాముఖ్యమైన పరిస్థితులు నీవు ఆలోచన చేయి. నీ కుటుంబం అభ్యంతరంగా ఉందా? నీ చుట్టూ ఉన్న విశ్వాసులు అభ్యంతరంగా ఉందా? నీ కలిగిన సమృద్ధి, నీ ధనము అభ్యంతరకరంగా ఉందా? నీ పైన ఉన్న నాయకులు, అవిశ్వాసులైన నాయకులు అభ్యంతరకరంగా ఉన్నారా? ప్రభు సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకో. దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ జరిగించడానికి నీ మార్గంలో ఉన్న ప్రతికూల స్థితులను తొలగించి ఆయనకు మహిమకరంగా నేను నడిపించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాగే ప్రభువుకు సమర్పించుకొని ఆయన రక్తముతో శుద్ధీకరించుకొని ఆయన ఆహారంతో శక్తిని పొంది నీ ఎదుటున్న మార్గంలో నీకు ముందుగా రక్షించబడిన వారికి పరిచర్య చేయుటకై దేవుడు పరిచారక దూతలను ఇచ్చిన దేవుడు ఈ లోకంలో ఆయన పిల్లల కొరకై ఆయన సమస్తాన్ని చేయటానికి ఈ లోకంలో ఎవరినైనా వినియోగించుకోగలిగింది. కనుక ప్రభు సన్నిధిలో నేను నీవు అప్పగించుకో. దేవుడు నీ కొరకు గొప్ప మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఎవరో నీ మార్గం గుండగా దాటిపోవటం లేదు, వాళ్ళ మార్గంలో వెళుతున్నారు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మార్గము నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా చేయటానికి ఒక ఆత్మ సంబంధమైన ఒక ఉన్నతమైన మార్గాన్ని దేవుడు నీ కొరకు సిద్ధం చేసి ఉంచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఉన్నతమైన మార్గంలో నిన్ను నడిపించడానికి నీకు ముందుగా తన దూతను పంపేవాడు. నీ ఎదుటున్న ఆ మార్గాన్ని సరళము చేయటానికి యేసు ప్రభు వారికి ఆ లోయలను పూడ్చబడటానికి, మెట్టలు చదును చేయటానికి, సమభూమిలో సమాధానకరంగా నడిపించడానికి బాప్తిస్మమిచ్చి యోహాను ఒక మండుచు ప్రకాశించుచున్న దీపములాగా ఆయనకు ముందుగా ప్రభువు త్రోవను సరళము చేసి యేసయ్యని ఈ భూమి మీద సర్వమానవాళి రక్షణ కొరకు తండ్రి సిద్ధపరిచిన మార్గంలో నడిపించు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయనకు మహిమకరమైన మార్గంలో నడిపించడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి
ఆ దూతను గుర్తెరిగి ప్రభు సన్నిధిలో నీవు ఆ మార్గాన్ని సరళం చేయటానికి నీవు ఆ దూత మార్గము సరళం చేసే వరకు ఆయన సన్నిధిలో నిలిచి నీవు ఈ విశ్వాస జీవితంలో అడుగులు వేయి. ఇదే త్రోవ, ఇందులోనే నడవమని మీరు కుడికైనా ఎడమకైనా వెళుతూ ఉంటే ఆ మార్గంలో మీకు మార్గదర్శకత్వం చేయడానికి దేవుడు సిద్ధపరిచిన ఆ దూత మీకు మార్గదర్శకత్వం ఇచ్చేవాడుగా మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతికూల స్థితుల్లోనూ ఆ దేవుడు అనుగ్రహించిన ఆ దూత మిమ్మల్ని నడిపించడానికి ఆ జ్ఞానులను సైతము యేసయ్య యొద్దకు నడిపించిన ఆ దూత మీ జీవితాల్లో భౌతిక సంబంధమైన మీకు కలిగిన జ్ఞానము, మీకు కలిగిన యోగ్యతలను బట్టి కాదు, మీరు యేసయ్య దగ్గరికి చేరేది ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నడిచింది దేవుడు అనుగ్రహించిన దూత మార్గదర్శకత్వంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీరు ఆ మార్గంలో ఒక మహిమ కలిగిన ప్రయాణాన్ని చేయగలుగుతారు. కనుక ప్రభు సన్నిధానం చెంత మీరు ఆలోచన చేస్తూ ఆ మార్గాన్ని గుర్తుపడుతూ దానిలో ఉన్న అభ్యంతరాలని దేవుని సన్నిధానం చెంతకు తీసుకుని వెళ్ళి ఆ అభ్యంతరాలు దేవుడు తొలగించే వరకు నా కొరకు గొప్ప ద్వారం తెరవబడి ఉంది, అయినా సరే నేను పెంతెకొస్తు వరకు ఇక్కడే నిలిచి ఉంటా అన్నాడు పౌలు గారు. నీ జీవితంలో నీకు ఎన్నో మార్గాలు కనిపించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి ఆ మార్గంలో ఉన్న ప్రతికూల స్థితులన్నీ సరిచేసే వరకు నీవు ఆయన సన్నిధిలో నిలిచి ఆయన మార్గము సరళం చేసినప్పుడు ఆయనతో కూడా కలిసి టీవీగా నీ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో నిలబడు. ఆయన ప్రత్యక్ష ఎదుట నీవు నీ పరిస్థితులను తీసుకుని వెళ్ళు. నీ మార్గంలో నీకు కనిపిస్తున్న అభ్యంతరాలను ఆయన ఎదుట ఉంచు. లోకంలో అభ్యంతరాలు కలగక మానవ దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనైనా ఎన్నో రకాలైన అభ్యంతరాలు ఉన్నాయి. అయినా ఆ అభ్యంతరాలన్నిటి నుంచి తప్పించి ఆ ప్రతికూల స్థితులన్నిటిలో జయమిచ్చి ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో నిన్ను అప్పగించుకో. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి వందనాలు. మీరిచ్చిన ఈ శ్రేష్టమైన దినంలో నీ సన్నిధానం చెంత నిలిచిన ప్రతి ఒక్క బిడ్డను మీరే దర్శించి ప్రతి అంతరంగాన్ని మీరే స్పందించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీవు సెలవిచ్చు ప్రతి మాట వలన మేము బ్రతుకుతాం నాయన. రొట్టె వలన మాత్రం కాదు. కనుక తండ్రి నీవిచ్చే మాట వలన జీవించటానికి నీవు అనుగ్రహించిన మార్గంలో ఆ ఉన్నతమైనటువంటి అడుగులను వేయటానికి బిడ్డల ఎదుటున్న మార్గాల్లో ఉన్న ప్రతికూల స్థితులను నీ దూతను పంపి మీరే తొలగించి నీకు మహిమకరంగా మార్గాన్ని సరళం చేసే దేవుడు. నీ యొక్క సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్క బిడ్డ గుర్తిరిగి వారి మార్గంలో నీవు సిద్ధపరిచినటువంటి త్రోవలో ధైర్యంగా ముందుకు అడుగులు వేయడానికి ఆ మార్గాన్ని సరళం చేసే వరకు
నీ సన్నిధిలో నిలిచి ఉండి నీవు ఆ మార్గాన్ని సరళం చేస్తుండగా నీతో కూడా కలిసి ఒక యోగ్యకరమైన అడుగులు వేయటానికి నీ వైపుకే చూస్తూ ఈ లోకంలో నీకు మహిమకరంగా జీవించడానికి కృప దయచేయండి. నీ నిబంధన ఎందుకు వస్తున్న బిడ్డలను యోగ్యకరంగా నీ రక్త మాంసాల్లోనికి పాలిభాగస్తులుగా చేయండి. ఇంకా నీ నిబంధన ఎందుకు రాకుండా దూరము నుండి నిన్ను వెంబడిస్తున్న బిడ్డలను యేసుక్రీస్తు ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధీకరించి నీవు చేసిన ఆ నిబంధనలోనికి వారి ఆత్మలో రక్షించబడటానికి నీ సన్నిధిలోనికి వచ్చి ముందుకు అడుగులు వేయడానికి కృప చూపించు. తిరిగి మరలా మేమందరం కలుసుకుని నిన్ను స్తుతించు పర్యంతము నీ సన్నిధిలో భద్రపరిచి నీకు మహిమకరంగా బిడ్డలను ముందుకు నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలాగ దేవుడు సిద్ధపరిచిన మార్గంలో ఆయన అనుగ్రహించినటువంటి ఆ దూత ఆ మార్గాన్ని సరళం చేస్తుండగా ఆ ప్రతికూల స్థితులను గుర్తించి ఆయనకు మహిమకరంగా అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచర్యకు ప్రభురాకుల పర్యంతము తోడయుండి ఆయన మహిమ కార్యాలను ఈ భూమి మీద ప్రత్యక్షపరచునుగా. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి శిలువ రక్తమే ఇచ్చి యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము, యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయము మనకు ఆశీర్వాదం కలుగునుగా.